గత 2 రోజుల నుండి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ సంచలనాన్ని సృష్టిస్తోంది. దీన్ని నేషనల్ మీడియా ఇప్పుడు కవర్ చేస్తోంది. మనలలో చాలామంది దీని గురించి వీడియో చేయమని అడిగారు. ప్రస్తుతం అందరిలో ఉన్న చర్చ ఏంటి అంటే, క్రిస్టియన్ సంఘ సభ్యులు ప్రవీణ్ కుమార్ గారి బంధుమిత్రుల ప్రకారం ఈయన్ను ప్లాన్ చేసి హత్య చేశారు అని. ఏపీ పోలీసుల ఇనిషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఇది హత్య కాదు, యాక్సిడెంట్ అని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇష్యూ గురించి ప్రోబ్ టీంను రంగంలో దించారు. దీని గురించిన ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏమంటున్నారు అంటే, దీని గురించి స్పెక్యులేషన్స్ చేయొద్దు, తప్పుగా కామెంట్స్ చేయొద్దు, మిస్లీడ్ చేయొద్దు. ఇలాంటి తప్పుడు సమాచారం కారణంగా మత గొడవలు చెలరేగే అవకాశం ఉంది, ఇది చట్టరీత్యా నేరం అంటున్నారు. సో మనం ఈ మొత్తం ఇన్సిడెంట్ ఆర్ యాక్సిడెంట్ యొక్క థీరీస్ను విశ్లేషిద్దాం. మొదటగా అసలు ఏం జరిగిందో చెప్తా. పాస్టర్ ప్రవీణ్ పగడాల తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సాయి కాలనీలో నివాసం ఉండేవారు. ఈయన సాఫ్ట్వేర్లో పనిచేసి ఆ తర్వాత పాస్టర్ అయ్యారు. పాస్టర్ అంటే మత ప్రచారం చేసేవారు, సువార్తలు చెప్పేవారు అన్నమాట. అంతర్జాతీయ వేదికల్లో ఈయన ప్రసంగాలు చేశారు. క్రిస్టియన్ సంఘాల్లో ఈయనకు మంచి పేరుంది. అయితే గత నెల రోజుల నుండి ఈయన ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తన ప్రసంగాల్లో తనకు ప్రాణహాని ఉంది అని, తన బిడ్డలకు ప్రాణహాని ఉంది అని చాలాసార్లు చెప్పారు. తనను అభిమానించే వారు తన కోసం ప్రార్థన చేయాలి అని కూడా చాలాసార్లు చెప్పారు. ఈ విషయాలన్నీ తోటి పాస్టర్స్ బహిరంగంగానే ఇంటర్వ్యూస్లో చెప్పారు. ఈయనకు ఇంతకు ముందే ప్రాణహాని ఉందని తన తోటి పాస్టర్సే చెప్పారు. కట్ చేస్తే మార్చి 24 సోమవారం సాయంత్రం ప్రవీణ్ హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈస్ట్ గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి బయలుదేరారు. మంగళవారం ఉదయం ఈయనకు రాజమహేంద్రవరంలో పర్సనల్ వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఈయన బస్లో, కారులో కాకుండా బుల్లెట్ బైక్లో వెనక ఒక లగేజ్ బ్యాగ్ పెట్టుకుని వెళ్ళారు. హైదరాబాద్ నుండి తన జర్నీను స్టార్ట్ చేశారు. సోమవారం రాత్రి 11:31 కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర బండి కనిపించింది. ఈయన బండి యొక్క సీసీటీవీ ఫుటేజ్ ఇక్కడ చూడొచ్చు. దీన్ని 0.25x స్పీడ్లో చూస్తే ఎన్నో విషయాలు కనిపిస్తాయి. ఈయన హెడ్ లైట్ పగిలిపోయి ఉంది, దీన్ని నోట్ చేసుకోండి. లేదా ఎవరో దాడి చేసినట్లు హెడ్ లైట్ ఉంది. హెడ్ లైట్ లేనందున ఈయన ఇండికేటర్ లైట్ను ఆన్ చేసుకొని వెళ్తున్నాడు. ఇండికేటర్ లైట్ ఆన్ అయింది కాబట్టే లైట్ అనేది బ్లింక్ అవుతోంది. మామూలుగా బ్లింక్ అయ్యే లైట్స్ అన్ని ఇండికేటర్ లైట్స్ అనమాట. ఈయన బండి నడపడం కూడా స్టడీగా కాకుండా కొంచెం అదుపు తప్పినట్లు బండిని డ్రైవ్ చేస్తున్నారు. నెక్స్ట్ 11:43 ప్రవీణ్ గారి బండి కొంతమూరు హైవే దగ్గరకు చేరుకుంది. ఇక్కడ ఈయన బండి రోడ్కు లెఫ్ట్ సైడ్లో వెళ్తూ సడన్గా రోడ్డు పక్కనే పడిపోయింది. ఈ సీసీటీవీ ఫుటేజెస్ ఒకసారి చూడండి. ఇది ఈయన బండి ఇలా రోడ్డుకు పక్కనే వెళ్తోంది. ఈ NS16 సీసీటీవీ ఫుటేజ్ ఒకసారి చూడండి. ఇది ప్రవీణ్ గారి బైక్. కార్ పాస్ అయింది. కార్ పాస్ అయిన సెకండ్స్లోనే దుమ్ము లేచింది. అంటే బైక్ పడిపోయింది, అంటే ఈ కార్ గుద్దినట్లు కనిపిస్తోంది. అంటే మీరు ఈ యాంగిల్ నుంచి చూస్తే కార్ గుద్దినట్లు కనిపించదు, బట్ అక్కడ ఏమీ లేదు. ఈయన కరెక్ట్గా వస్తున్నారు. కార్ పాస్ అయిన వెంటనే ఈయన పడిపోయారంటే దుమ్ము ఒకేసారి లేచిందంటే ఈయన కింద పడ్డారు అని అర్థం. సో కార్ ఏదైనా గుద్దిందా? కార్ గుద్దినట్లయితే ఆ కార్ యొక్క నేమ్ ప్లేట్ అండ్ ఆ కార్ యొక్క డీటెయిల్స్ తీసుకోవాలి. ఈయన బైక్ హెడ్ లైట్ లేదు, ఇండికేటర్ మాత్రమే ఉంది. సో ఈ హెడ్ లైట్ను సరిగ్గా చూడక కార్ ఫాస్ట్గా వచ్చి గుద్దిందా లేదా స్లైట్గా టచ్ చేసిందా అనే విషయాలు తేలాలి. ఇక్కడ క్లియర్గా ఈ కారును పట్టుకోవాలండి. కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర డెఫినెట్గా ఈ కార్ క్రాస్ అయి ఉంటుంది. ఆ కార్ యొక్క డీటెయిల్స్ తీసుకుంటే తెలిసిపోతుంది. బట్ దీని గురించి ఎందుకు ఇంత ల్యాగ్ చేస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. బికాస్ దీన్ని ల్యాగ్ చేసినంత వరకు కొత్త స్పెక్యులేషన్స్ వస్తూనే ఉంటాయి. దీన్ని ఎంతగా మీరు డిలే చేస్తారో అన్నే థీరీస్ బయటకు వస్తూనే ఉంటాయి. మార్కెట్లో ఏవేవో స్పెక్యులేషన్స్ వస్తూనే ఉంటాయి. దీని కారణంగా ఎన్నో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక్కడ క్లియర్గా రోడ్ ఖాళీగా ఉంది. ఈ కారు వెళ్ళిన తర్వాతే కదా దుమ్ము లేసింది. సో ఆ కార్ యొక్క డీటెయిల్స్ తీసుకోవాలి. ఈయనకు హెడ్ లైట్ లేదు కాబట్టి సరిగ్గా కనిపించలేదా లేదా ఫాస్ట్గా వెళ్ళి స్కిడ్ అయ్యారా అనే విషయాలు తెలియడం లేదు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఉదయం వరకు ఈయన ఎవరూ చూసుకోలేదు. ఈయన మరణించారు. సంఘటన స్థలానికి డాక్టర్స్, పోలీసులు చేరుకున్నారు. ఈయన థంబ్నైల్ ద్వారా మొబైల్ను ఓపెన్ చేసి రిలేటివ్స్కు కాల్ చేయడం జరిగింది. రిలేటివ్స్ FIRను ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇష్యూ గురించి థియరీస్ను 1 by 1 విశ్లేషించుకుందాం. క్రైస్తవ సమాజం ప్రవీణ్ గారి బంధుమిత్రులు లేవనెత్తుతున్న అనుమానాలు ఏంటి అంటే, కొవ్వూరు టోల్ ప్లాజా చేరుకోవడానికి ముందే ఎవరో ప్రవీణ్ గారి పైన దాడి చేశారు అని, హెడ్ లైట్ను ధ్వంసం చేశారు అని, ముందుగానే గాయపడిన ప్రవీణ్ తన బుల్లెట్ బండిని కంట్రోల్ చేయలేకపోయారు అని,
హెడ్ లైట్స్ పగిలిపోవడం కారణంగా రోడ్ను సరిగ్గా చూడలేకపోయారు అని, ఈయన్ను వెనక నుండి ఎవరో ఫాలో చేసి చంపారు అని అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. NH-16 హైవేలో బైక్ స్కిడ్ అయ్యింది అన్నారు. రోడ్లో ఒక రాయి లేదు, అడ్డుగా ఏమీ లేదు, బైక్ ఎలా స్కిడ్ అయ్యింది అని అడుగుతున్నారు. ప్రవీణ్ గారి మృతదేహం దగ్గర చూస్తే బుల్లెట్ బైక్ మొత్తం ఈయన బాడీ మీద ఉంది. యాక్సిడెంట్ అయితే బైక్ ఒక చోట, బాడీ ఒక చోట పడి ఉండాలి, కానీ బాడీ పైన ఫుల్గా బైక్ ఎలా పడుతుంది అని అడుగుతున్నారు. తలకు బలంగా గాయమై స్పృహ కోల్పోయారు అనడానికి లేదు, ఎందుకంటే ఈయన హెల్మెట్ పెట్టుకున్నారు. సో మేబీ ఈయన్ను ఎవరో కొట్టారు అంటున్నారు. చనిపోయినప్పుడు కూడా హెల్మెట్ ఉంది అంటున్నారు. ఇన్సిడెంట్ జరిగిన చోట లోయ లేదు, గుట్టలు లేవు, ప్లేన్ ఏరియాలో పడిపోయాడు. ప్లేన్ ఏరియాలో పడింటే గాయాలు ఎలా అవుతాయి? ఈయన శరీరానికి బురద అంటుకొని ఉంది. బట్ ఈయన పడి ఉన్న చోట దాదాపు 100 మీటర్ రేడియస్లో 100 మీటర్ల దూరంలో ఎక్కడా ఎటువంటి బురద లేదు. ఈయన శరీరానికి బురద ఎలా అంటింది అని అడుగుతున్నారు. ఈయన పడిపోయిన చోట విరిగిపోయిన కట్టెలు, ఆ కట్టెలకు రక్తపు మరకలు ఉన్నాయి. ప్రవీణ్ గారిపైన ఎవరో రాడ్తో లేదా కట్టెలతో దాడి చేశారు. భుజాన్ని గాయపరిచారు, తొడలు కాలిపోయి ఉన్నాయి, షర్ట్ పైన షూ ప్రింట్స్ ఉన్నాయి. ఈయన్ను ఎవరో కొట్టారు అని క్రైస్తవ సమాజం అనుమానాలను వ్యక్తపరుస్తోంది. ప్రవీణ్ పగడాల గారిని చంపడానికి ముందు నుండే రెక్కి జరిగింది, ప్రాపర్ ప్లానింగ్తోనే హత్య చేశారు అని అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో ప్రవీణ్ గారి బైక్ను వెనక నుండి ఏదైనా బండి వచ్చి గుద్దిందా లేదనేది ఎక్కడా కనిపించలేదు. సడన్గా బండి ఎలా స్కిడ్ అయింది అని అనుమానిస్తున్నారు. దీనికి కౌంటర్గా కొంతమంది లేవనెత్తుతున్న అనుమానాలు ఏంటి అంటే, ప్రవీణ్ గారు అంత పెద్ద పాస్టర్, అటువంటి వ్యక్తి బైక్లో ఎందుకు ప్రయాణించారు? నెల రోజుల నుండి తన ప్రాణాలకు హాని ఉంది అని చెప్పుకున్న వ్యక్తి ఒక్కడే ఎందుకు వెళ్ళారు? ఈయన తాగి బండి నడిపారు కాబట్టే బండి కంట్రోల్ తప్పిపోయి లోయలో పడింది అంటున్నారు. టోల్ గేట్కు ముందే ఈయన పైన దాడి జరిగితే, హెడ్ లైట్స్ను ధ్వంసం చేస్తే ఈయన ఎందుకని టోల్ గేట్ వద్ద ఆగలేదు? లారీ డ్రైవర్స్ యొక్క సహాయం ఎందుకని తీసుకోలేదు? ఎవరికైనా ఫోన్ ఎందుకు చేయలేదు అని అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఈయన బైక్ కొవ్వూరు టోల్ గేట్కు ముందే యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో హెడ్ లైట్స్ పగిలిపోయి ఉంటాయి, అక్కడే బురద అంటుకొని ఉంటుంది. హెడ్ లైట్ పగిలిపోయినా పర్లేదులే, ఆల్మోస్ట్ రాజమండ్రి దాటిపోయాం, ఇంకా కొద్ది దూరం మాత్రమే ఉంది అనుకొని ఈయన రిస్క్ తీసుకొని ఇండికేటర్ లైట్ ఆన్ చేసుకొని వెళ్ళి ఉంటాడు. ఆ తర్వాత సరిగ్గా కనబడగా రోడ్డు పక్కనే అదుపు తప్పి పడిపోయి చనిపోయి ఉంటారు. దీంట్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేవు, ఎటువంటి కుట్రలు హత్యలు లేవు, ఇది ప్యూర్ యాక్సిడెంట్ అని కొంతమంది చెబుతున్నారు. ఇక్కడ పోలీసులు కొవ్వూరు టోల్ గేట్ ఫుటేజెస్ ఒక్కటే కాదు, కొవ్వూరుకు ముందు ఉన్న అనంతగిరి టోల్ గేట్, హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న టోల్ గేట్స్, రాజమండ్రి దగ్గర ఉన్న ఫుటేజెస్ను చూడాలి. డెఫినెట్గా హైదరాబాద్ నుండే బైక్ యొక్క హెడ్ లైట్స్ పగిలిపోయి ఉండవు. ఈయన హెడ్ లైట్స్ లేకుండా డెఫినెట్గా ప్రయాణం చేసి ఉండరు. ఎందుకంటే హెడ్ లైట్స్ ఎలా పగిలిపోయాయి, ఎక్కడ పగిలిపోయాయి అనేది ఇన్వెస్టిగేట్ చేయాలి. డెఫినెట్గా ఎక్కడో ఘర్షణ అయితే జరిగింది. అయితే ఈ ఘర్షణకు కారణం రాజకీయమా, లేదా ఆస్తి గొడవల, లేదా పగ ప్రతీకారాల అనేది తేలాలి. ఈ ఇష్యూను రాజకీయం చేస్తున్నారు, తన సొంత మైలేజ్ కోసం దీన్ని వాడుకుంటున్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి పైన సొంత మతం వారే దాడి చేశారు. దీని గురించి కూడా మనం ఒక వీడియో చేశాం, ఇది తప్పు అన్నాం. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారి పైన తమ సొంత మనుషులు ఏమైనా దాడి చేశారా? అలా దాడి చేసి ఉంటే ఇది తప్పు. రాజ్యాంగంలో అందరూ సమానమే. అయితే ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు సాలిడ్గా అక్కడేం జరిగింది అనేది తెలియదు. ఊరికే ఎవరిపైనో బ్లేమ్ వేయడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే అక్కడ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. NH-16 వంటి హైవేస్లో హెడ్ లైట్స్ లేకుండా ప్రయాణం చేయడం అనేది చాలా రిస్క్. అది కూడా రాత్రిపూట ప్రయాణం చేయడం అనేది రిస్క్. ఈ రిస్క్ ఈయన ఎందుకు తీసుకుని ఉంటారు? జాతీయ స్థాయిలో ప్రసంగాలు ఇచ్చే ఇంత పెద్ద పాస్టర్ ఎందుకని ప్రికాషన్స్ తీసుకోలేదు? కారులో డ్రైవర్ పెట్టుకొని వెళ్ళి ఉండొచ్చు. ఒకవేళ ఈయన బండి ఆపితే ఎవరైనా ఈయన్ను చంపేస్తారేమో అని భయపడ్డారా? లేదా ఈయన్ను ఎవరైనా వెంబడించారా, ఫాలో అయ్యారా? ఈయన కోసం రెక్కి జరిగిందా? టోల్ గేట్కు ముందు ఎవరైనా ఈయన్ను బెదిరించారా అనే విషయాలు బయటకు రావాలి. ఇక్కడ కొంతమంది ఏమంటున్నారు అంటే, మామూలుగా చర్చ్ ఫాదర్స్కు ఆస్తి గొడవలు ఎక్కువగా ఉంటాయంట. చాలా ఆస్తులు, కోట్లలో ఆస్తులు చర్చ్ ఫాదర్స్ యొక్క ఆధీనంలో ఉంటాయంట. సో దీని గురించి చర్చ్ ఫాదర్స్లో లేదా ఆ ఊర్లో ఉన్న పెద్ద వాళ్లకు మధ్య గొడవలు తరచుగా జరుగుతూ ఉంటాయంట. సో మేబీ ఈ ఆస్తి గొడవల కారణంగా ఈయన్ను టార్గెట్ చేసి చంపారా అనే విషయాలు తెలియాలి. లేదా రాజకీయంగా కుట్ర జరిగిందా? ఈయన ఒక పాస్టర్, ఈయన ప్రజలను ప్రభావితం చేయగలరు. సో ఈయన కారణంగా రాజకీయంగా ఓడిపోతాము కాబట్టే ఈయన్ను తొలగించారా అనే విషయం మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇక్కడ క్రైస్తవ సమాజం ఏమంటున్నారు అంటే, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. ప్రవీణ్ గారి బిడ్డకు ప్రాణహాని ఉంది, తన బిడ్డను అమెరికాకు పంపాలి అని ప్రవీణ్ గారు చాలాసార్లు చెప్పారంట. మేబీ తన ఫ్యామిలీ పైన కూడా బెదిరింపులు వచ్చాయి అంటున్నారు. ఇక్కడ ఈ ఇష్యూలో రాజకీయ కోణం కూడా ఉంది అని అనుమానిస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ ఆర్ యాక్సిడెంట్ తర్వాత తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రతినిధి
ప్రవీణ్ గారి ఫ్యామిలీకు కాల్ చేసి కేసు ఏమీ పెట్టద్దు, ఇది యాక్సిడెంట్ మాత్రమే, ఎఫ్ఐఆర్లు వంటివి వెయ్యొద్దు అన్నారంట. ఈ విషయాన్ని పాస్టర్ అజయ్ గారు మీడియా ముందు చెప్పారు. సో ఇది ఎంతవరకు నిజం అనేది ఇన్వెస్టిగేషన్లోనే తేలాలి. క్రైస్తవ సమాజ నాయకులు తమ కళ్ళ ముందే లైవ్ వీడియో రికార్డింగ్లో పోస్ట్ మార్టం జరగాలి అని డిమాండ్ చేశారు. ఆధారాలు ఎవరు తారుమారు చేయకూడదు అంటున్నారు. ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్లో పొగ కారణంగా సరిగ్గా కనబడగా యాక్సిడెంట్ జరిగింది, లారీ లేదా కార్ బైక్ను గుద్ది వెళ్ళింది, ఇది హిట్ అండ్ రన్ కేస్ అని ఇనిషియల్ పోలీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే ప్రవీణ్ గారి బంధుమిత్రులు దీన్ని ఒప్పుకోవడం లేదు. ఎవరో ప్లాన్డ్గా ముఖం మీద గుద్ది వెళ్ళిపోయారు, దీని కారణంగానే ఈయన చనిపోయారు, ఈయన తలలో హెల్మెట్ ఉంది, యాక్సిడెంట్లో తలకు గాయమయ్యే అవకాశమే లేదు, ఎవరో రాడ్ లేదా కట్టతో కొట్టారు కాబట్టి చనిపోయారు, ఇది రాజకీయ కుట్ర అంటున్నారు. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.